అని ప్రొడ్యూసర్లు కొంతమంది అనుకుంటున్నారు అనేది వార్త వస్తుంది. ఆ తీర్మానం అయితే చేయరు వాళ్ళు లీగల్గా చేస్తే ఆ అమ్మాయికి కూడా గమ్మని ఉండదు. రెండోది ఇక్కడ ఇకపోతే ఆమె ఆల్రెడీ మలయాళంలో చేసింది, తమిళ్లో చేస్తుంది. ఏముంది మలయాళంలో మమ్మూటితో పాటు చేసిన ఇది ఉంది ఆమెకి. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఆగినా ఆమెకేం పెద్ద ఫరక్ పడదు. నాకు తెలిసి ఇక్కడ కూడా అంత యునైట్గా ఎవరిని కూడా బహిష్కరించే పరిస్థితి ఉండదు. కొంతమంది ఇప్పుడు ఎస్కేఎన్ ఓపెన్గా వ్యతిరేకించాడు, రేపు ఎస్కేఎన్ ఇస్తాడు ఆమెకి. అలాగా ఇప్పుడు వేషానికి ఆమె సూట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకుండే పిఆర్ నెట్వర్క్, ఆమెకుండే పరిచయాలు దాన్ని బట్టి ఇస్తారు వేషాలు. కానీ ఎవరో శివాజీకైనా అంతే, శివాజీ మీద వ్యతిరేకత ఉండొచ్చు కానీ ఈ క్యారెక్టర్ శివాజీ సూట్ అవుతాడు అనుకుంటే వాళ్ళ యూనిట్లో శివాజీ బాగున్నాడు, ప్రవర్తన బాగుంది అనుకుంటే ఇస్తారు. ప్రవర్తన బాగలేని వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీడిని 3 నెలలు భరిస్తాం, 2 నెలలు భరిస్తే పోతుంది, మనకు ఉపయోగపడుతుంది క్యారెక్టర్కి అనుకుంటే ఇస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్కి ఎందుకు ఇచ్చారు అందరూ? ఆ 2 నెలలు 3 నెలలు భరిస్తే పోతుంది. నేను చాలా మందిని ప్రొడ్యూసర్లను కూడా అడిగా, మీరు మరి తిడతా ఉంటారు ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, అవసరం ఏం చేస్తాం, మనం ఏమన్నా పెళ్లి చేసుకుంటున్నాం, జీవితాంతం భరిస్తామా, ఒక 3 నెలలు 2 నెలలు భరిస్తే పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. తెలిసే ఫిక్స్ అయిపోయి ఇంకా భరిస్తారనమాట. కాబట్టి అనసూయకి వేషాలు ఇవ్వకపోవడం అవన్నీ కొంతమంది ఏమన్నా చేయొచ్చు. మామూలుగా ఏంటంటే వివాదాస్పదమైన వాళ్ళు ఎందుకులో పెట్టుకునేదాన్ని చాలా మంది అనుకుంటారు. భయం కూడా ఉంటుంది, రేపు మన మీద కూడా ఏమన్నా చేస్తుందేమో అని. ఆ నెగిటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే అనసూయ మీద ఎప్పటి నుంచో చాలా మంది కోపం ఉంది. ఆమె అందరితో గొడవ పెట్టుకునే ఇది ఉంది ఆమెకి. సో దానివల్ల చాలా మందికి ఆమె మీద కోపం ఉంది. అందుకని ఇప్పుడు మనకి అనసూయని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతను ఎవరు, నాన్వేషి ప్రపంచ యాత్రికుడు. అతను శివాజీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాడు కాబట్టి అతనికి ఉమెన్ వివిధ దేశాల్లో దాదాపు నాకు తెలిసి అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు ఎవరు తెలుగులో ఉండకపోవచ్చు. అన్ని దేశాల్లో అబ్బాయి తిరిగాడు కాబట్టి ప్రతి దేశంలో స్త్రీలు వేషధారణ అతనికి చూశాడు కాబట్టి మార్పు ఎలా ఉందో సమాజంలో అబ్బాయికి తెలుసు కాబట్టి అబ్బాయి కరెక్ట్ గానే మాట్లాడు. కాకపోతే అబ్బాయి ఏంటంటే బూతులు మాట్లాడు. మనం ఎప్పుడైనా కూడా ఒకడు బూతులు మాట్లాడని చెప్పి మనం బూతులు మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉండదు. కాకపోతే అబ్బాయికి ఆ కల్చర్ ఉంది, ముందు నుంచి కూడా బూతులు మాట్లాడి ఒక మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కల్చర్ అబ్బాయికి ఉంది. అదే అతని సక్సెస్ కూడా కారణం. లేకపోతే చాలా మంది యాత్రికులు ఇలాగా ఉన్నారు ఇంకా, కానీ వాళ్ళంతా ఇతనంత పాపులర్ ఎందుకు కాలేదంటే తను మాస్ అప్పీల్ చేయగలిగాడు. అప్పుడు అందువల్ల కొంత బూతులు మాట్లాడడం, అమ్మాయిల్ని అంటేసుకొని తిరగడం ఇదంతా జనాలకి బాగా అట్రాక్టివ్ గా ఉంది. రెండోది అతను కూడా ఓన్లీ టూరిస్ట్ వీడియోలు పెడితే పోవు, ఎందుకంటే ఎన్నిసార్లు చూస్తారు రిపిటేషన్. కాబట్టి కాంట్రవర్సీలో తలదూర్చడం మొదలు పెట్టాడు. బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా అతను కూడా మొదలు పెట్టాడు. సో ఎప్పుడైనా ఒకటి పాపులర్ అయినాక ఇంక అన్నిట్లో వేలు కాళ్ళు అన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పాపులారిటీ ఇంకా పెరగాలి కాబట్టి. అతనిది బిజినెస్ మోడల్లో అతను మాట్లాడాడు. అతని మీద కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అతని అభిమానులు కూడా తిరుగుతున్నారు అతన్ని. అంటే అనసూయని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ దారుణం కాదండి. విషయం ఏంటంటే అనసూయకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ అనసూయని ఎవరు సపోర్ట్ చేసినా వాడిని వ్యతిరేకిస్తున్నారు. గుడ్డిగా ఇక్కడ విడిపోయారండి, ఇటు అటు డివైడ్ అయిపోయి నువ్వు అనసూయని సపోర్ట్ చేస్తే నువ్వు మాకు ఎనిమి, అనసూయని వ్యతిరేకిస్తే నువ్వు మాకు ఫ్రెండ్ అనేది ఒక బ్యాచ్ తయారైపోయారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. నేను ఇందాక కూడా ఒక పోస్ట్ చూస్తే ఒక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి చుడిదార్ మాత్రం వేసుకుంది, దుపట్టా వేసుకోలేదు. రేపొద్దున అమ్మాయిని కూడా కామెంట్ చేస్తారు కదా, నువ్వు దుపట్టా వేసుకోకుండా ఎలా జరుగుతున్నారు అంటే. ఇక్కడ ఏంటంటే నేను ఉన్నంత మేరకు నీతి, నా పరిధి దాటి నువ్వు ఉంటే నీది అవినీతి అనే యాంగిల్లోకి జనాలందరూ వచ్చేస్తారండి. వీళ్ళు ఉన్నంత వరకు అది కరెక్టే, వీళ్ళకి దాటి అది కనబడితే అంటే కొన్ని అవయాలు కనబడితే అది అవినీతి, లేకపోతే అది ఎక్స్పోజింగ్, ఇంకొన్ని అవయాలు కనబడితే పర్వాలేదు అనేది ఒక స్టాండర్డ్స్ తీసుకున్నారు. కొలతలేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అనసూయకి ఛాన్సులు తగ్గుతాయా పెరుగుతాయా అనేది చూడాలి. జనరల్ గా అయితే పబ్లిసిటీ ఈజ్ గుడ్ అనేది ఉంది. ఒక్కోసారి బ్యాడ్ పబ్లిసిటీ కూడా అఫెక్ట్ అవుతుంది చాలా మందికి. ఇప్పుడు మన అతను లేడీ అగోరి
లేట్ అయిపోయే అవును పరిస్థితి సార్, అవును, ఏమైంది, అతనికి చాలా ఎక్కువైపోయి దారుణంగా అయిపోయి చేశారు. అతని లైఫ్ లో నుంచి ఇప్పుడు ఎక్కడ అసలు కనబడలేదు. కనబడలే. కాబట్టి ఒక్కోసారి ఏంటంటే సోషల్ మీడియా ఈ యుగంలో పబ్లిసిటీ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది. ఒక్కోసారి మనకి ఇది నష్టం కూడా అవుతుంది, ఒక్కోసారి లాభం కూడా అవుతుంది. మరి అనసూయకి లాభమా నష్టం అనేది చూడాలి. చూడాలి.